వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుణ్ణి దర్శించుకుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు. భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండబోతోందని తెలిపారు. హిమాయత్ నగర్ డివిజన్లోని అవంతినగర్ ముత్యాలమ్మ బస్తీలో 1,60,00,000 అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాల్లో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు దానం తెలిపారు. నిర్వాహకులు ముందస్తుగా అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదున్నబీ ఒకే రోజు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముస్లిం మత పెద్దలు మిలాదున్నబీను 19న నిర్వహిస్తామని తెలపడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, దోమల వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. जेपी सर चाय पिला रहे हैं। आइए सर, चाय पी आइए। आओ भाई जेपी नड्डा जी एडा जी उसको भी तेरा सरफराज को दालो में बिछा रहे तेरा असर फोटोग्राफर नहीं है, नहीं तो आता था। चलो आ जाओ। कैसे है मालिक? एमएलसी साहब వచ్చిండు. पूरा 90 लाख का चिल्लर है। सबका भी खूब था सदर साहब का। बोलो सदर साहब बोल के पूरा एरिया कवर होगा। ओके राइट। आप लोग थोड़ा ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము రోజు కోఆర్డినేట్ చేసుకున్నాం. మా యొక్క అడాక్ కమిటీ రోజు అక్కడే కూర్చొని నిర్వహణ ఎలా జరగాలి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. మొన్న మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో కొన్ని విన్నపాలు వచ్చినాయి. ఆ విన్నపాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న ముఖ్యమంత్రి గారు అధికారులతో రివ్యూ చేసి ప్రధానంగా జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, కాకపోతే మండపాలు పెట్టుకున్న చోట మీరు ముందే సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినట్టయితే మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్కు వీటికి వైర్లు వేసినట్టయితే దానివల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలా కాకుండా అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రభుత్వ పరంగా పూర్తిగా అందరికి కూడా దగ్గరుండి ప్రభుత్వమే ఉచితంగా ఇది ఇస్తుంది. అన్ని రకాలుగా పర్మిషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని మండపాలు పెట్టుకున్నా ప్రతి మండపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా మనం వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుందామని, అదేవిధంగా మిలాదుల్ నబీ వినాయక ఉత్సవం రెండు ఊరేగింపు కార్యక్రమాలు రెండు ఒకటే రోజు వస్తాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు విజ్ఞత మేరకు వారు మరి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మిలాదుల్ నబీని 19th చేస్తామని చెప్పడం అందరికీ కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కోయిన్సైడ్ కాకూడదు రెండు ప్రోగ్రామ్స్ కాబట్టి, మరి ప్రాఫిట్ మొహమ్మద్ జన్మదినం కాబట్టి మిలాదుల్ నబీ, మరి ఆ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కోయిన్సైడ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలా జరగకుండా అందరు కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మేరకు అందరు కూడా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ రేపు 17వ తేదీ నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి
భారతదేశ చరిత్రలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు రేపు 17 తారీఖు జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని అందరితో విజ్ఞప్తి. ఖైరతాబాద్లో అన్ని ఏర్పాట్లు అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ నిత్య ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది, వాలంటీర్స్తో మాట్లాడడం జరిగింది. ఎవరైనా వచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మా అడాక్ కమిటీ మెంబర్స్ ఉంటారు. మీరు దయచేసి వచ్చినట్టయితే అందరికీ కూడా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ.